గుడిపేట గ్రామం అండి. ఈ లోకల్ టు గ్లోబల్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఈ ఏఆర్డీ సంస్థ మా యొక్క 20 గ్రామాల్లో అంటే పాట, చెరుకూరు, గూడూరు మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క 20 గ్రామాల్లో మా యొక్క యూత్ ఏంటంటే మేము ఒక సొసైటీగా ఫామ్ అయ్యేసి ఎంపీ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మా యొక్క ఈ సొసైటీ ద్వారా ఏంటంటే మేము ప్రతి గ్రామాలలో కానీ స్కూల్స్లో కానీ అవేర్నెస్ కల్పించాలి. అంటే అవేర్నెస్ అయితే మీరు యొక్క పర్యావరణానికి రాబోయే దినాలలో మనకి పర్యావరణం మీద చాలా పర్యావరణ శాఖ జరుగుతున్నది. అలాగే మొక్కలు ఢిల్లీలో ఉన్నటువంటి చూస్తూనే ఉన్న పరిస్థితి. ఢిల్లీలో ఏంటంటే ఆక్సిజన్ లేక వాళ్ళు ఏంటంటే మాస్కులు పెట్టుకోవడం, అలాగే వాయు కాలుష్యం ఎక్కువగా విపరీతం తిరిగిపోయేసి, అలాగే అక్కడ స్కూల్స్ బంద్ అయిపోవడం కానీ, అలాగే సన్సెంట్ ప్లేస్ వాహనాలు కానీ బంద్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అలాగే ఆ మీద వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపిస్తూ స్కూల్స్లో కానీ, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎస్టీ కమ్యూనిటీస్లో కానీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడి ఈ యొక్క పర్యావరణం మీద ఒక అవగాహన కల్పిస్తాం. ఎందుకంటే పర్యావరణం దెబ్బతినడం వల్ల మొదటగా గురయ్యేది అంటే పూర్ పీపుల్స్, అంటే ఈ ఎస్టీ వాళ్ళు, మా యొక్క ఎస్టీ కమ్యూనిటీస్. ఎందుకంటే ఎక్కువ ఇవి బతికేది ఏంటంటే పర్యావరణం మీద, పర్యావరణంలో ఉన్నటువంటి చెరువుల మీద చేపలు పట్టుకోవడం కానీ, అలాగే పర్యావరణంలో ఉంటే వ్యవసాయ పనులకి కూలి పనులు ఉపయోగపడే కాదు. ఎందుకంటే ఈ యొక్క పర్యావరణం దెబ్బతింటడం అంటే వాళ్ళ యొక్క జీవనావస్థ ఏంటంటే దెబ్బతింటారు. అందుకు మేము ఏంటంటే ఈ యొక్క 20 గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ మెంబర్స్ ముందుకు వచ్చి ఈ యొక్క లోకల్ టు గ్లోబల్ ప్రాజెక్ట్ కూడా మేము ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలతో కానీ, అలాగే సర్పంచులు, అలాగే స్కూళ్ళలో వీటితో మేము కమ్యూనిటీ అయ్యి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అవేర్నెస్ కల్పిస్తున్నాము. అలాగే మేము నిన్న జరిగినటువంటి గ్రామ సభలో కూడా మేము పాల్గొని అక్కడ మేము అర్జీలు ఇచ్చాము. అది ఈ మొక్కలు నాటండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ఆర్ చేసుకుని చేస్తున్నారు, ఒక మొక్కలు నాటండి, మొక్కలు నాటడం వల్ల చాలా పర్యావరణానికి వేరు కలుగుతుంది అనేసి మేము వాళ్ళకి అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గ్రీవెన్స్ డే అంటే స్పందన కార్యక్రమాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారితో కూడా మేము వాళ్ళతో కూడా కన్సల్ట్ అయ్యి అక్కడ కూడా స్పందనలో అర్జీలు పెట్టాము. వాళ్ళు కూడా ఏంటంటే మా యొక్క పర్యావరణ పరిరక్షణ సొసైటీని గుర్తించి వాళ్ళు కూడా గ్రామాల్లో ఈ యొక్క పర్యావరణ సమస్యల మీద వాళ్ళు కూడా మేము పరిష్కరిస్తాం, మీరు మేమందరం కలిసి ఒక వేద వెళదాండి అనేసి వాళ్ళు కూడా మాతో కాంటాక్ట్ అయ్యారు. అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చదువుకునే పిల్లకాయలతో కూడా కానీ, అలాగే ఉన్నటువంటి చిన్నపిల్లలతో కానీ మన పెట్టినటువంటి GC26 దాని ద్వారా కానీ ఆ యొక్క ఐక్యరాజ్య సమితి ద్వారా పెట్టినటువంటి GC26 వాళ్ళకి దాంట్లో అవేర్నెస్ కల్పిస్తా ప్రతి గ్రామాల్లో చేస్తాము. మా యొక్క ఈ లోకల్ టు గ్లోబల్ ప్రాజెక్టులో ఏంటంటే నాలెడ్జీ అండ్ యాక్షన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మేము ఏదైతే ప్రతి 3 months ఒకసారి మా యొక్క యూత్గా మేమందరూ ఫామ్ చేసి ప్రసాద్ గారు సార్తో మేము లిటరేచర్ క్లాస్, అంటే క్లైమేట్ లిటరేచర్ క్లాస్ అవి చెప్పించుకొని, అలాగే మంత్లీ జూమ్ మీటింగ్స్ పెట్టుకొని మేము చర్చించుకొని ఐటీ యాక్షన్ అంటే సోషల్ యాక్టివిటీస్ కింద మేము గ్రామాల్లో సోషల్ యాక్టివిటీస్ చేయడం కానీ, అలాగే ఇంటర్నేషనల్ యూత్ డే రోజు కానీ, అలాగే ఎన్విరాన్మెంట్ డే కానీ ఇలాంటి రోజుల్లో మేము ఏంటంటే చిన్న కార్యకలాపాలు చేయడం, ర్యాలీలు చేయడం, అలాంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఇన్ఫ్లుయెన్స్ కింద కూడా జరిగే స్పందన కార్యక్రమాల్లో కానీ, గ్రామ సభలో కానీ, ప్రతి ఒక్క ఎంపీలు ఎంఆర్ ఆఫీసులో కానీ, ఆర్డీఓ ఆఫీసులో కానీ ప్రతి ఒక్క సమస్యల మీద ఈ పర్యావరణం మీద వాళ్ళకి అర్జీ ఇస్తున్నా కానీ ఇది యొక్క చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఇవి కాకుండానే మేము ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం కానీ, చిన్న పిల్లకాయలకి ఎక్కువగా గ్రామాలకి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టితే సర్టిఫికేట్ ఇస్తారు, కానీ గ్రామాల్లో ఇంటికాడ పుట్టిన వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా మేము సహాయం చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఇప్పించడం కానీ, ఎంఆర్ ఆఫీస్ అలాగే ఆర్డీ ఆఫీస్లో చేసి వాళ్ళతో మాట్లాడే సర్టిఫికేట్ ఇప్పించడం, అలాగే పెన్షన్ లేని వాళ్ళకి వితంతువులకి వాళ్ళు కూడా ఈ పెన్షన్ వచ్చేటట్టుగా చేయడం, ఇలాంటి చిన్న కార్యక్రమాలు అంటే సమాజ సేవ ఇలాగ చేసుకుంటూ ఇలా పర్యావరణాన్ని కూడా సంరక్షించుకోవాలనేసి మేము అవేర్నెస్ కల్పించుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు సాగిస్తాం. థ్యాంక్ యూ.